ఇప్పుడు మ్యారేజెస్ సీజన్ వచ్చింది అండి. సో ఎవ్రీబడి అందరూ చాలా బిజీగా ఉంటారు. ఇంపార్టెంట్గా రెస్పాన్సిబుల్ పేరెంట్స్ డిస్కస్ చేయాల్సింది కాంట్రసెప్షన్. సో మ్యారేజ్ అయ్యాక ఇప్పుడే పిల్లలు వద్దు అనుకునే వాళ్ళు మీ సన్కి కానీ డాక్టర్కి కానీ కూర్చోబెట్టి కాంట్రసెప్షన్ అనేది ఎంత ఇంపార్టెంట్ డిస్కషన్ అనేది వాళ్ళకి చెప్పండి. గైనకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి కలిసి ఎన్ని మెథడ్స్ ఆఫ్ కాంట్రసెప్షన్స్ ఉన్నాయో తెలుసుకొని మీకు ఏది సూటబుల్, మీకు ఏది ఫాలో అవ్వాలనుకుంటున్నారో అడ్వైస్ తీసుకోవచ్చు. దీనివల్ల అన్వాంటెడ్ ఆర్ అన్ప్లాన్డ్ ప్రెగ్నెన్సీస్, దానివల్ల వచ్చే అన్వాంటెడ్ అబార్షన్స్ అన్నీ అవాయిడ్ చేయొచ్చు. సో బీ హెల్తీ అండ్ రెస్పాన్సిబుల్ కపుల్. సో ఎన్ని మెథడ్స్ ఆఫ్ కాంట్రసెప్షన్ ఉంటాయి. ఓరల్ కాంట్రసెప్టివ్స్ ఉంటాయి, ఇంట్రాయూట్రైన్ డివైజెస్ ఉంటాయి, వెజైనల్ రింగ్స్ అని వచ్చాయి. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇంజెక్షన్స్ కూడా వచ్చాయి. అన్నిటికంటే సేఫ్ చాలామంది ఫాలో అయ్యేది బ్యారియర్ మెథడ్ విత్ స్పర్మిసైడల్ జెల్లీస్ అని వచ్చాయి. మీరు గైనకాలజిస్ట్ దగ్గరకు వచ్చినప్పుడు ఈ డిస్కషన్స్ అన్నీ అయిన తర్వాత మీకు ఏది కంఫర్టబుల్ ఉంటుందో అడ్వైస్ తీసుకొని ఫాలో అవ్వండి.